ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అందరినీ అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా తండ్రి, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మాట్లాడేది మీరు. మీ యొక్క వాక్యములో నుంచి ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు నా తండ్రి సంఘంగా నీ పిల్లలతో మేమందరం కలిసి నా తండ్రి మరి వాక్యమును పఠిస్తుండగా, వాక్య ధ్యానమును ఆలోచన చేస్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మహిమ మీరే పొందండి, ఘనత మీరే పొందండి. వారందరి హృదయాలు మీ స్వాధీనములో ఉంచుకొని మీ నామమునికే మహిమ తెచ్చుకొనమని పిల్లలందరూ కూడా వాక్యమును హృదయములో భద్రం చేసుకొని వాటి ప్రకారము నడుచుకోవటానికి సహాయం చేసి మహిమ పొందమని, మా అందరితో మీరుండమని యేసుక్రీస్తు వారి యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కొంచెంసేపు సారీ బాగలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది అంతము ఎప్పుడు? అపవాది ప్రాణం ఎవరి చేతిలో ఉన్నది? ఏమండి? దేవుడి గురించి కొంతైనా తెలుసు, కానీ అపవాది గురించి ఏమీ కూడా ఏదో కొద్ది గొప్ప మాత్రమే. సైతాన్ అంటే ఒక్కటే తెలుసు, దేవుడు అంటే దేవుని మాటలు కొన్ని తెలుసు. కానీ నిజమైనటువంటి అపవాది వాని గురించి బైబిలే చెప్పాలి అండి. ఇప్పుడు బండి గురించి తయారు చేసిన, సెల్ గురించి తయారు చేసిన వాళ్ళే చెప్పాలి. అలాగనే అపవాది గురించి కూడా ఎవరు చెప్పాలంటే దేవుడే చెప్పాలి. అందుకని మనం చదువుకున్నటువంటి ఆ 14వ యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో చక్కటి మాటలు మనకు రాసి పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఒరిజినల్ దెయ్యాన్ని మనం ఇంతవరకు చూడలే అండి. ఒరిజినల్ దెయ్యం అంటే మీకు గుర్తొచ్చేది తెల్ల బట్టలు వేసుకొని, కాళ్ళు ఎనుక్కుంటాయి, వెంట్రుకలు ఎరబోసుకొని తిరుగుతూ ఉంటుంది అని మీరు అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, అపవాది విరోధి అయినటువంటి మనందరికి విరోధి ఎవరండి? అపవాది. ఆ యొక్క దెయ్యానికి ఉన్నటువంటి పేర్లు ఒకసారి చెప్పండి, మీకు తెలిస్తే. దెయ్యానికి ఏమేమి పేర్లు ఉన్నాయి? దెయ్యానికి అపవాది, దుష్టుడు, సాతాను, సర్పము, అబద్ధికుడు, ఇవన్నీ ఎవరి పేర్లు? మనకైతే ఒకటే పేరు ఉంటుంది అంటే మనకైతే ఒకటే పేరు ఉంటుంది. వాడు అన్ని పేర్లల్లో కనబడుతూ ఉన్నాడు. అన్ని పేర్లు పెట్టుకున్నాడంటే ఆ పేర్లలోనే కనబడుతుంది వాడు మోసగాడు అండి. వాడు మోసగాడు, అందరినీ మోసం చేయడానికి వచ్చాడు. మోసం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి గురించి దేవుడు, అది దుష్ట సంతానం. ఎవరి సంతానం ఇది? దుష్టుడు, దుష్ట సంతానం. వాడు పుట్టడంతోనే అబద్ధికుడుగా, అబద్ధానికి జనకుడుగా పుట్టాడు. ఇప్పుడు దేవుడి గురించి చెప్పంటే, దేవుడు రక్షకుడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, వారం ప్రార్థనకు పోతున్నాడు, ఇవన్నీ తెలుసు
అని అనుకుంటాం. మరి దెయ్యం గురించి ఎవరికైనా ఈరోజు మనస్సులో దెయ్యం ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏమంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 14వ అధ్యాయము ఇక్కడ 14వ వచనములో నీవు మనస్సులో చదవండి అన్నమాట. 14 కింద వచనములో నీవు మనస్సులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు మనస్సులో అనుకుంటారు. ఇప్పుడు అందరూ బయటికి కనబడకుండా ఆలోచన అనేది ఎక్కడ పుట్టింది? మనస్సులో ఒక ఆలోచన పుట్టింది, ఒక కోరిక పుట్టింది, ఒక తలంపు పుట్టింది. ఇవన్నీ ఎక్కడ పుడతాయంటే దేవుడు చెప్పాడుగా, మనస్సులో అనుకున్నటువంటి సంగతులన్నీ ఎవరు గ్రహిస్తారు? దేవుడు అండి. కానీ మనకు తెలుసా, నా మనసులో ఏమున్నది మీకు తెలియదు, మీ మనసులో ఏమున్నది? ఆ మనస్సును సృష్టించినటువంటి దేవునికి సమస్తము తెలుసుకున్నటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, మనస్సులో ఏంటి మనిషి మంచోడే, గుణం బుద్ధి చెడ్డది అని చెప్పి వీటన్నిటిని గ్రహించేవాడు, వీటన్నిటిని ఆలోచించేవాడు, తేటగా చూసేవారు ఎవరంటే దేవుడేనండి. ఆ దేవుడే ఎవరిని చూశాడంటే ఒకసారి మనం చూద్దాం. 2వ పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆ దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందలి బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు అంటే ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవదూతలు. ఇప్పుడు దేవదూతలు అంటే మీరు ఎలా అనుకుంటారో ఒకసారి చెప్పండి. మీకు వచ్చే ఆలోచన ఏంటంటే, తెల్ల వస్త్రములు వేసుకొని కనిపించే వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మనకి ఇది ఎట్లా తెలుసు అంటే, దేవదూతలు అనేవాళ్ళు మనం సినిమాలల్లో టీవీలలో చూడబట్టి వాళ్ళు తెల్లటి ఏం తెలుసుకుంటారు, రెక్కలు ధరించుకొని వస్త్రాలు ధరించుకొని ఆ యొక్క పెట్టుకున్నప్పుడు వాళ్ళని చూసి మనం ఏమంటాం అంటే దేవదూతలు అంటాం. అసలు దేవదూతలు అంటే మనకు సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కానీ, ప్రతి ఒక్క ఈ సృష్టిలో సృష్టింపబడుతున్నటువంటి ప్రతిదీ కూడా దేవదూతలే. ఎబ్రీ పత్రిక ఒకసారి చూద్దాం. దేవదూతలు అంటే మీకు అర్థం కావాలిగా. ఫస్ట్ ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో అక్కడ దేవదూతల గురించి 7వ వచనం, 1వ అధ్యాయము 7వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, దేవదూతలు అనేవాళ్ళు ఎవరంటే తన దూతలను, చదవండి అన్నమాట మీకు తెలియాలని చదివిస్తున్నాను, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే ఏమన్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. ఇక్కడ దూతల గురించి ఏం చెప్తున్నాడు అంటే, ప్రియమైన దూతలను వాయువులు, ఈ పంచభూతములు, గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ దూతలు. దూతలు అంటే ఏంటి? పనిచేసేవి, నిత్యము పనిచేస్తున్నటువంటి వారిని దేవదూతలు అంటారు. ఆ దూతలు మన కంటికి ఎలా కనిపిస్తున్నాయి? ఇప్పుడు వస్త్రాలు వేసుకొని కనిపిస్తున్నాయా? సూర్యుడు కనిపిస్తున్నాడు, సూర్యుడి ఆకారంలో సూర్యుడు కనిపిస్తున్నాడు. కానీ దేవదూతలు లెక్క అంటే ఇలా పనిచేసే వాళ్ళు, గాలి కానీ, నీరు కానీ, సూర్యుడు కానీ, సేవకులు కానీ, వీళ్ళందరూ ఎవరు? దేవుని దూతలు. దేవుని క్రింద
పరిచారము చేసేటువంటి వాళ్ళు. ఎవరికి పరిచారం చేస్తున్నారు వీళ్ళంతా? మనుషులకు. దేవుడు చెప్పాడు, నా బిడ్డలకు మీరంతా పరిచర్య చెయ్యాలని చెప్పి వాళ్ళందరూ ఏం చేశాడు? వాయువులు గాను, దూతలు గాను, సేవకులు గాను ఏం చేశాడు? అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడు. ఇప్పుడు దూతలంటే మీకు అర్థమైపోయింది. మరి ఆ దూతలు ఫస్ట్ దేవుని దగ్గర ఏం చేస్తారు? ఇప్పుడు అతన్ని అగ్నిగుండంలో ఎందుకు వేస్తాడు? ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క భాగంలో దేవదూతల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని, వినండి అందరు ఇక్కడ వినండి, దేవదూతలు పాపము చేసినప్పుడు అంటే దేన్ని విడిచిపెట్టండి? పాపము చేసినటువంటి ప్రతి ఒక్కరిని కానీ, ప్రతి ఒక్క వాయువును కానీ అండి, ప్రతి ఒక్క సేవకుని కానీ, ప్రతి ఒక్క క్రైస్తవుని కానీ దేవుడు పాపము చేసినప్పుడు ఎవరిని కూడా ఏమన్నాడు? విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పాపం చేసిన వారందరినీ దేవుడు ఎక్కడ ఉంచుతాడు? పాతాళము. దానికి అప్పగించినటువంటి పని ఏంటంటే పాతాళం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా, అసలు ఆ దేవదూత ఎవరు అండి? దేవుని దూత ఎవరు? అసలు ఎందుకు ఆ దూత ఇక్కడికి వచ్చింది? ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యొక్క భాగంలో మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ అపవాది అయినటువంటిది, ఈ యొక్క దురాత్మ అనబడినటువంటిది ఎక్కడ యుద్ధం జరిగిందంటే ఒకసారి మనం చూద్దాం. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎక్కడ యుద్ధం జరిగిందండి? ఇప్పుడు యుద్ధాలు అయితే ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఇరాన్, ఇరాకు, అమెరికా అండి, పాకిస్తాను, ఇలాంటి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవి మన కంటికి కనబడుతున్నాయి, టీవీలలో కానీ వార్తాపత్రికలలో కానీ ఇవన్నీ మన కంటికి కనబడుతున్నాయి. కానీ పరలోకం కనబడట్లేదు. పరలోకంలో ఏం జరిగింది? పరలోకములో యుద్ధము జరిగింది. ఏంటి ఆ యుద్ధం అంటే? ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము. పరలోకములో యుద్ధం ఏమండి? దేవుడితో యుద్ధం, దేవుని పిల్లలతో యుద్ధం. దేవుని పిల్లలతో ఎవరు యుద్ధం చేసినా గెలవలేరు. ఒకటే గుర్తు మీకు, అమ్మా బాగా వినండి. దేవుని పిల్లలతో శరీరాన్ని మాత్రమే జయించగలుగుతారు. వాళ్ళు శరీరాన్ని మాత్రమే ఏదైనా చేయగలుగుతారు. కానీ ఆత్మను ఎవరు కూడా యుద్ధము, దేవుడు ఆత్మ ఎవరు? దేవుడు. కనుక దేవుని పిల్లల్లో ఉన్నటువంటి నా ఆత్మను దేవుని పిల్లల్లో ప్రాణవాయువును ఊతగా వాళ్ళు ప్రాణాత్మ ఆయన. కనుక దేవుని ఆత్మతో ఎవరు యుద్ధం చేసినా గెలవలేకపోయారు. ఇప్పుడు మనస్సులో అనుకున్నాడు వాడు ఏమని? యుద్ధం ఎందుకు జరిగింది? ఆ యొక్క దూత చేసే పని ఏంటంటే, ఏంటి దేవుడు ఆ యొక్క దూత చేసే పని ఏంటంటే, పరలోకములో దేవుని దగ్గర ఆరాధన నడిపించేటువంటి లీడర్ అండి. కోటాను కోట్ల మంది ప్రజలతో యుద్ధము, ఆరాధన జరిపించేవాడు. ఆరాధన జరిపిస్తూ ఇప్పుడు
ఉదాహరణకు మీకు తొందరగా అర్థం కావాలంటే, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు అనుకోండి. ఎమ్మెల్యే గారి కింద ఎక్కువ ఎవరు ఉంటారంటే పిఏ గారు ఉంటారు. ఆ పిఏ గారికి ఆలోచన కలగవచ్చు ఏమనంటే, ఆయనతో ఉంటున్నాడు గనక ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి బాగా ఇక్కడ జనం ఉన్నారు, ఆయనకు వచ్చేటువంటి ఆ మంచి పేరు, ఆయనకు వచ్చేటువంటి ప్రతిదీ నాకు కలిగితే బాగు. ఎందుకు ఆయన కింద పనిచేసిన వాళ్ళకు మాత్రమే ఇలాంటి ఆలోచన అనేది కలిగింది. అలాగనే దేవుని దగ్గర పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కోటాను కోట్ల దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధికుల్లో ఒకడైనటువంటి ఆ యొక్క ఎవరికి, లూసిఫరుకు మనస్సులో ఆలోచన కలిగింది. ఏమంటున్నాడు? మనస్సులో ఆలోచన. ఇప్పుడు మనకందరికీ ఆలోచన కలిగేది ఏంటంటే ఎదుటి వ్యక్తులను చూసి, లేకపోతే అధికారాలను చూసి, సింహాసనము చూసి, కుర్చీని చూసి, పదవులను చూసి ఆలోచన అనేది మనకు కలిగింది. ఈ యొక్క కుర్చీ నాకు వస్తే బాగు, ఈ పెత్తనం నాకు వస్తే బాగు, ఈ పదవి నాకు ఉంటే బాగు అనేది ఎక్కడ కలిగింది? వీళ్ళందరికంటే పైగా నేను ఉంటే బాగు, వీళ్ళ రాజ్యాధికారం మొత్తం వీళ్ళందరి మీద నేను బాసుగా ఉంటే బాగు అనే అధికారం ఎక్కడ కలిగిందంటే, అలాంటి కోరికలు ఎక్కడ కలుగుతాయంటే మనస్సులో కలుగుతాయి. మనస్సులో అనుకున్నాడండి, అంతే. ఏమనుకున్నాడు మనస్సులో? ఇందాక మనం చదువుకున్నటువంటి మాట ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం ఒకసారి దగ్గర రండి, అందరు రండి. 12 వచ్చిన చదవండి ఒకసారి. చూడండి, ఆయన చెప్తున్నాడు ఆ యొక్క లూసిఫర్ ఆయనకున్నటువంటి అపవాదికి ఉన్నటువంటి పేర్లు ఏంటంటే తేజో నక్షత్రమా, తేజో నక్షత్రం, వేకువ చుక్క. ఇవన్నీ కూడా ఎవరికి ఉన్నాయంటే యేసుక్రీస్తుకు కలిగినటువంటి పేర్లు. వినండి, అలాంటి పేర్లే దేవుని దూతలు, దేవుని దూతగా ఆరాధింపబడుతున్నటువంటి ఆరాధనకు లీడర్ అయినటువంటి ఆయనకు మనస్సులో ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన అంటే, దేవుడు అన్నాడు కదా, ఇక్కడ నేను ఆరాధన చేస్తున్నాను, వీళ్ళందరికీ బాసుగా ఉండి నేను ఇక్కడ నడిపిస్తున్నటువంటి నాయకుడిగా నేనున్నాను అని ఆలోచన కలిగి. ఏంటి ఆలోచన అంటే, ఈయన నేను ఇక్కడ పరలోకంలో ఆరాధిస్తుండగా నాకు ఇస్తానని చెప్పకుండా దేవుని పిల్లలకు పరలోకం ఇస్తాడు అని చెప్పినందుకు, వినండి, దేవుని పిల్లలకు పరలోకం ఇస్తానని చెప్పినందుకు ఈ యొక్క దురాత్మకు సాతానుకు ఏం ఆలోచన కలిగిందంటే, పని చేసేది నేను, ఇక్కడ ఆరాధన నడిపించేది నేను, మరి నాకు ఇవ్వనటువంటి పరలోకం దేవుడే వాళ్ళ పిల్లలకి ఇస్తాడన్న ఆలోచన ఏంటి ఆయనకు కలిగింది, మనస్సులో కలిగింది. నేను నాయకుడిగా ఉన్నాను, ఇప్పుడు దేవుని కింద ఉన్నటువంటి వాళ్ళకే ఏం కావాలి? పదవులు కావాలి, నాయకత్వం కావాలి, లీడర్ కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కింద ఉన్నటువంటి వాళ్ళకి ఏం కలిగిందండి? ఇప్పుడు మన గ్రామంలో ఎవరు పెద్దలు ఉన్నారు, పార్టీలో పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలకు మరి ఏమి ఇవ్వాలి? వాళ్ళకి ఏమి అవకాశం, సీటు, లీడర్షిప్, పెత్తనం వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే ఏమనుకుంటారు? నేను ఇన్ని రోజులు పనిచేస్తే, నేను ఇన్ని రోజులు ఈయన కింద ఉంటే అధికారం నాకు ఇవ్వకుండా మరి వేరే వాళ్ళ పిల్లలకి ఇచ్చినప్పుడు ఏమనిపించింది? అలాగనే సైతానం కూడా, దురాత్మ కూడా, ఆయన ఏంటి, ఆయన లీడర్, వర్షిప్ చేసేటువంటి లీడర్ ఏం ఆలోచన వచ్చిందంటే, నేను ఇక్కడ లీడర్గా ఉన్నప్పుడు ఈ అవకాశం, ఈ పరలోకం నాకు ఇవ్వకుండా పిల్లలకి ఇస్తున్నాడు, దేవుని పిల్లలకి ఇస్తున్నాడు అని చెప్పి వాడికి ఆలోచన మనసులో కలిగింది కనుక ఇప్పుడు ఏం చేయాలంటే, ఆయన ఏం చేశాడు? తేజో నక్షత్రమా, నీవు మనసులో అనుకుంటేవు కదా, నీవు పాతాళమునకు, అక్కడ చదవండి, ఉత్తర దిక్కును ఉన్నటువంటి దాని ఆలోచన ఏంటంటే, ఇక్కడ చూడండి, తేజో నక్షత్రమా 12 నుంచి, వేకువ చుక్క, బాగా అర్థం చేసుకుంటే మీకు మంచిది. నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లా నరకబడితివి. జనములను పడగొట్టడం,
దేవుని సన్నిధికి రాకుండా చేయటం, దేవుని ఆలోచన లేకుండా చేయటం, దేవుడే లేకుండా చెయ్యాలి, దేవుని పిల్లలకు పరలోకం దక్కకుండా చెయ్యాలి, నాకు ఇస్తానన్న పరలోకం నాకు ఇవ్వకుండా, నాకు ఇస్తానన్న సీటు మరి వేరే పిల్లలకి ఇస్తుండగా ఆ సీటు వాళ్లకు కూడా దక్కకూడదు, ఆ సీటు వాళ్లకు కూడా దక్కకూడదని చెప్పి నాకు దక్కనటువంటి వాళ్ళు, నాకు దక్కనటువంటి ఈ పరలోకం, నాకు దక్కనటువంటి ఈ సింహాసనం, ఇవి నాకు తప్ప వేరే వాళ్ళకి రాకూడదని దాని ఆలోచన ఏంటంటే జనములను పడగొట్టాలి. దేవుని పిల్లలందరినీ ఏం చేయాలి? దేవుని పిల్లలందరూ నా వశములో తిప్పుకోవాలి. ఇప్పుడు అందరూ ఎక్కడున్నారు చెప్పండి ఒకసారి. దేవుని పిల్లలు ఈరోజు అంతా ఎక్కడున్నారు? దేవుని పిల్లలు ఎవరు వాడుకుంటున్నారు వాళ్ళని? అంతేనండి, సాతాను అందరినీ. దాని ఆలోచన ఏంటంటే దేవుని సన్నిధికి రాకుండా చేయటం, దేవుని మాటలు వినకుండా చేయటం, నా స్వాధీనములో ఉంచుకోవటం. దాని ఆలోచన అదేనండి. ఇప్పుడు అందరూ కూడా దాని మాటే వింటారు, దేవుని మాట వింటారా? మీకు మంచి పరలోకం ఇస్తానండి, మీరు నా దగ్గరకు రండి అంటే పరలోకం ఏమో కానీ ముందు ఇక్కడ అవసరతలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి. ఏంది పరలోక సంగతి దేవుడు ఎరుగు, కానీ భూలోకంలో మేము అప్పుల బాధలతో ఉన్నాం, ఇంకా శ్రమల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, వీటి అవసరతలు మాకు చెప్పరాదు, మాకు ఇవి కావాల్సింది అని మనం అంటే ఆ యొక్క ఇప్పుడు ఏం చేసింది మరి ఈ సైతాన్ ఏం చేసింది, ఈ దురాత్మ ఏం చేసింది? మనుషులకు ఇక్కడ ఉన్నటువంటి ఆశలన్నీ కల్పించి దేవునికి దూరం చేయటమే వాడి యొక్క. ఈరోజు అందరూ మందిరానికి రాలేకపోవడానికి కారణం, అందరూ దేవుని నమ్ముకోలేకపోవడానికి కారణం వాళ్ళందరిలో ఎవరున్నారు? ఒకసారి చెప్పండి, వాళ్ళందరిలో ఎవరున్నారు? మరి మనలో కూడా ఉన్నాడా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఈ వారం గుడికి పోతే ఏమైంది? ఎవరు ఆలోచన కలిగజేస్తారు? దెయ్యం. ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది? బైబిల్ చదవకపోతే ఏమైంది? అదేం చేసిందంటే ఏమి అనడం నిన్ను దేవుడు, నువ్వు వెళ్ళు, నిన్ను ఏమి కూడా అనడు, ఏమి చేయడు, నువ్వు వెళ్ళు అని చెప్పి మనకు అదేం చేసిందంటే ఆలోచన కలగజేసిందండి. మనస్సులో ఆలోచన పుట్టింది. మళ్ళీ ఎవరికి చెప్పం, మనసులో పుట్టగానే మనసు ఎక్కడికి నడిపించింది? ఉద్యోగాలకో, వ్యాపారానికో, పనికో, పెళ్ళికో, ఎక్కడికో ఒకడికి నడిపించింది. అది సైతాను యొక్క ఉద్దేశం. దేవుడికి ఒకటే అండి దాని ఆలోచన, దేవుని పిల్లలు దేవునికి కాకుండా నా వశంలో ఉండాలి, అది దాని ఆలోచన. ఇప్పుడు దాని మాట వింటామా, మన మాట వింటామా? దేవుని మాట వింటామా, దాని మాట వింటామా? అందరూ కూడా ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. ఫస్ట్ ఆదామును అవ్వను దేవుడు సృష్టించుకున్నాడు. వాడు ఎక్కడి నుంచి వాడు పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు, యుద్ధం నుంచి ఓడిపోయిన తర్వాత, ఈ పార్టీలో ఉండి గెలిచిపోయిన తర్వాత, మరి ఓడిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ పార్టీలో నుండి తీసేస్తారు. తీసివేయగానే ఆకాశం నుండి ఒక్క తన్నుదంతే వాడు ఎక్కడికి వచ్చి పడ్డాడు? భూలోకంలోనికి వచ్చాడు. భూలోకంలో ఎవరున్నారు? మనం, మనుషులు. ఇప్పుడు వాడి ఆలోచన అంత ఏంటంటే మనుషులను ఎట్ట చేసి దేవుని మాటలు వినకుండా, దేవుని దగ్గరకు రాకుండా వీడు నా పార్టీలోనే ఉండాలి, అది వాడి ఆలోచన అంతా కూడా. ఈరోజు మనం కుటుంబంలో ఒక్కలే ఉన్నాం, మిగతా వాళ్ళందరినీ ఎవరు స్వాధీనం ఉంచుకుంది? అంతేనండి. ఇప్పుడు యుద్ధం మనకి ఇక్కడ ఇంట్లో జరుగుతుంది, అక్కడ యుద్ధం. మరి యుద్ధం చేసిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంట్లో యుద్ధం, నువ్వు ప్రార్థన పోవద్దు, నీ దేవుని మాటలు చదవద్దు, నువ్వు వాక్యం చదవద్దు, దేవుడు అంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఇంట్లో యుద్ధం, భార్య భర్తలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం చేసిన వాళ్ళందరూ గెలుస్తారా, ఓడిపోతారా? ఒకసారి చెప్పాలి. యుద్ధం చేసిన వాళ్ళందరూ దేవుని పిల్లలతో కానీ, దేవునితో కానీ. అసలు దేవుని పిల్లలు అంటే దేవుణ్ణి అనుగ్రహించిన వాళ్ళు, దేవుణ్ణి ధరించుకున్న వాళ్ళు దేవుని పిల్లలు కనుక, ఆయన రక్తంలో కడగబడినటువంటి వాళ్ళందరూ దేవుని పిల్లలు కనుక, రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు, దేవుని అంగీకరించిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు. పిల్లలకు, తండ్రికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినటువంటి వాళ్ళకి ఇంట్లో మనస్సులో ఆలోచన పుట్టింది. మనకు చెప్పదు. మన ప్రార్థన పోతున్నాం అంటే సరే పైకి ఏమంటారంటే పోలే అంటారు, కానీ మనసులో ఏముంటుంది? మనస్సులో ఏముంటుంది చెప్పండి? అది మీకు అర్థం కాదు, అది ఆయనకు మాత్రం అర్థమైంది, అది ఇంకెవరికి అర్థమైంది?
దేవుడు ఇప్పుడు కార్యాలన్నీ అన్ని క్రమంగా జరగకుండా పోవడానికి కారణం ఏంటంటే దేవునికి దూరమై మనసులో అనుకున్న వాళ్ళు ఎప్పుడూ గెలవలేరండి. అది దేవుడు చెప్పేది. వాడు వేకువ సుక్క తేజో నక్షత్రమా, నీ వెట్లు ఆకాశము నుండి, నీ వెట్లు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును అసలు దేవుడి కంటే దేవుని తర్వాత నేనే దేవుణ్ణి అని ఆలోచన అతను కలిగింది. కలగంగానే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాడి టీం మొత్తం ఏమైపోయింది? ఓడిపోయారు. వాళ్ళ టీం మొత్తం ఓడిపోతే అక్కడి నుంచి ఆ సింహాసనం కాదనుకొని వాడికి ఆలోచన పుట్టినప్పుడు దేవుడు ఒక్క తన్నుదంతి వచ్చి భూలోకంలో పడ్డాడు. ఫస్ట్ రావటం ఎవరు కనపడ్డారు? దేవుడి పిల్లలు. ఫస్ట్ భూమి మీదకి రాగానే దేవుడు ఎవరిని సృష్టించాడు? ఆదామును. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు ధైర్యం వచ్చింది. ఫస్ట్ దేవుని పిల్లలు దేవుని పోలికగా దేవుని స్వరూపములో ఫస్ట్ ఎవరిని దేవుడు తయారు చేసుకున్నాడు? ఆదామును దేవుడు తయారు చేసుకున్నాడు. ప్రక్కటి ఎముకల నుంచి అవ్వను తయారు చేసుకున్నాడు. వీళ్ళిద్దరు వారితో పాటు దేవుడు, ముగ్గురు. వీళ్ళు ఏదైనా తోటలో ఉన్నారు. అక్కడి నుంచి దాని పని ఏంటి? ఇప్పుడు ఇక్కడ నాకు దక్కని సింహాసనం, నాకు దొరకని ఈ సింహాసనం దేవుని పిల్లలకు దొరకకూడదు అని చెప్పి ఏం చేసింది? వాడి గురి అంతా ఎవరు? దేవుని పిల్లలు. కనుక నాకు దక్కని పరలోకం వాళ్ళకు కూడా దక్కకూడదు అని చెప్పి ఫస్ట్ రాగానే ఎక్కడికి వచ్చాడు? ఏదైనా తేటలోనికి. ఎవరి దగ్గరికి వచ్చారు? ఎక్కడికి రావడమే ఎవరి దగ్గరికి వచ్చాడు? అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ దగ్గరికి. ఇప్పుడు మీరు మీ ఇంటికి రాగానే ఎవరు వస్తారు? ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తారు? ఎక్కువ ఎవరితో మాట్లాడతారు? స్త్రీలతోటే. ఇది నిజమా? సాతాను చెప్పినటువంటి మాట ఏంటి? మీ పక్కెంటోళ్ళు వాళ్ళు కూడా వచ్చి చెప్పే పాట ఏంటి? మీ దగ్గరికి వచ్చి ఫస్ట్ మీతో చెప్తారు, మీ ఆయనతో చెప్పరు, మీ ఇంట్లో వాళ్ళతో చెప్పరు. ఇది నిజమా? ఏంటంటే చెప్పు, ఇది నిజమే. ఇది నిజమా చెప్పు, అసలు ఏం జరిగింది ఏంటి చెప్పు వినటానికి. అంటే ఎవరిని టార్గెట్ ఇప్పుడు అండి? ఫస్ట్ స్త్రీని టార్గెట్ చేశారు. ఆ స్త్రీనే దేవుడు ఏమన్నాడంటే, ఆ స్త్రీతో నువ్వు కుటుంబాన్ని కట్టాలి, కుటుంబం కట్టే బాధ్యత నీకు ఇచ్చాడు. దాని యొక్క టార్గెట్ ఏంటంటే దేవుని పిల్లలకు పరలోకం దక్కకూడదు, కుటుంబాన్ని కట్టకూడదు. ఈ అమ్మను నాశనం చేస్తే కుటుంబం అంతా. అది ఫస్ట్. ఈ యొక్క విశ్వాసులకు తల్లి ఎవరు? మనందరికి తల్లి ఎవరు? అవ్వ. విశ్వాసులకు తల్లి అవ్వ, విశ్వాసులకు తండ్రి ఆదాము. ఆ యొక్క అవ్వ దగ్గరికి పోయి ఏముంది? ఇది నిజమా? ఇది నిజమా? ఏంటి ఆ నిజం? దేవుడు మిమ్మల్ని ఏం జరుగుతున్నాడు? ఆ యొక్క పండును తినొద్దని దేవుడు చెప్పాడు. ఇది వచ్చి ఏం చెప్పింది? ఇది వచ్చి ఏమన్నాడంటే, తింటే మీరు దేవుడు లాంటి వాళ్ళు అయిపోతారని చెప్పి వాళ్ళు ఎంత మోసం చేసింది చూడండి. తింటే మీరు దేవుని పిల్లలు అయిపోతారని చెప్పి వాళ్ళను మాటలతో మోసం చేసింది. దేవుడేమో ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఇది తినకూడదు, తినమని నిశ్చయముగా మీరు చచ్చిపోతారని చెప్పినప్పుడు అక్కడి నుంచి ప్రారంభమైంది. సాతాను వచ్చి వాళ్ళని మోసం చేసింది, అవ్వను మోసం చేసింది. తినొద్దన్న చెట్టు పళ్ళను తిని ఇంకెవరికి ఇచ్చింది? భర్తకి. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారు? ఏదైనా రాగానే మీరు తింటారు. మా ఆయన ఇంటికాడ ఉన్నాడండి, మా పిల్లలు ఇంటికాడ ఉన్నారండి, వాళ్ళకు కూడా కావాలి అంటే మీతోటే పోనీయరు. సాతాను కూడా ఏం చేస్తుంది? నాతోటే పోవద్దు, అవ్వతో ప్రారంభమై తన కుటుంబాన్ని మొత్తం నా స్వాధీనంలో ఉంచుకోవాలని చెప్పి ఏం చేసింది? అయ్యా నేను అక్కడ పలారం నీరు వచ్చినా సగం నీ కోసం పట్టుకొచ్చిన, వాళ్ళ ఇంట్లో స్వీట్ పెట్టారు, కేక్ ఇచ్చారు, నీకు తీసుకొచ్చి ఇచ్చానని ఏం చేస్తుంది? భార్య అక్కడి నుంచి ప్రారంభమైందండి. భార్య దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు అంత ప్రారంభమైంది ఎక్కడి నుంచి? అసలు మీరు మధ్యలో అయితే మీ భర్తలందరూ గుడికి వచ్చాడు, వాక్యం చెప్పింది, అది నేను కాదు. దాని గురించి తర్వాత మీకు చెప్తాను. అంత ఎక్కడ ప్రారంభమైంది? ఆలోచన ఎక్కడ కలిగింది మీకు? మనస్సులో కలిగింది. మీకు మనస్సులో కలిగి ఈరోజు రాకపోతే మళ్ళీ రేపు పొద్దున్న వాడికి కట్టాలి డబ్బులు. మనం
కలిగిందా లేదా? నువ్వు నువ్వు మందిరానికి పోపోయినా మంచిదే, ఉద్యోగం చేయకపోతే వాడు రేపు పొద్దున లెక్క అడుగుతాడు. ఈరోజు వ్యాపారం చేయకపోతే వచ్చే డబ్బంతా పోతుందని ఎక్కడ కలిగింది ఆలోచన? మనస్సులో కలిగింది. మనస్సులో ఆలోచన పుట్టిస్తాడు అంతే. వాడి యొక్క గురి అంతా అదే, వాడి యొక్క గురి అంతా. లేకపోతే ఈరోజు సంఘం అంతా నిండిదండి. వీళ్ళందరిలో ఏమన్నాయంటే చెడు ఆలోచనలు, మనసులో వేరే కోరికలు పుట్టి దేవుని దగ్గరకు రాకుండా చేసేది ఎవరు? దురాత్మ అండి, దుష్టుడు, సాతాను. వాడిని ఇప్పుడు ఎవరు నాశనం చేయాలి? మరి వాడిని అంతం చేయడం ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలోనే ఉంది, దేవుడి చేతులు లేదు. దేవుడు మన చేతిలోనే పెట్టాడు. దాని గురించి నేను చెప్పుకుంటూ వస్తాను. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు యెషయా గ్రంథంలో ఎలా ఉందంటే, ఇప్పుడు అధికారం అన్నా సీట్ అన్నా పిచ్చి మనుషులకు. ఇప్పుడు ఏదైనా డబ్బు వచ్చింది అనుకోండి, నాయకత్వం వహించి ఒక 10 లక్షలు ఇచ్చి వీళ్ళందరికి పంచండి అంటే, అధికారం వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఒకళ్ళకి ఇచ్చారు అనుకోండి అధికారం, మనకేమనిపించింది? వీళ్ళకెందుకు ఇచ్చారు, నాకెందుకు ఇవ్వకూడదు? అసలు ఆయన ఏం చేయాలి మనం? అది ఆలోచన మనసులో పుడతాయి. కనుక ఇలాంటి అన్నీ కూడా మనసులో పుట్టి వాళ్ళందరినీ టార్గెట్ చేస్తాం కనుక అదే ఆలోచన టార్గెట్ చేసి అవ్వాదం దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు ఏమన్నారంటే 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము, కొన్ని మాటలు మనం త్వరగా చూసి మనం ఆదికాండం 3వ అధ్యాయము, దేవుడు అక్కడి నుంచి చెప్పినటువంటి మాట వినకపోయేసరికి వాళ్ళ ముగ్గురిని ఏమన్నాడు చూడండి. ఇక్కడ 14వ వచనంలో 13 నుంచి చదవండి. ఆదికాండం 3వ అధ్యాయము 13వ వచనంలో త్వరగా. ఆదికాండము 3వ అధ్యాయము. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోను భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై. శాపం పెట్టాడు వెంటనే. దేవుని పిల్లలను నాశనం చెయ్యాలనే ఆలోచన ఎప్పుడైతే దురాత్మకు కలిగిందో, దేవుడు ఏం చేశాడంటే శాపం పెట్టాడు. అసలు యుక్తి కలిగినటువంటిది తెలివి కలిగినటువంటిది, మనందరకు పైగా దేవుడి కంటే ఎక్కువగా జ్ఞానం ఉన్నటువంటిది, దేవుని తర్వాత జ్ఞానం సంపాదించుకుంది సైతానేనండి. సైతానుకు ఉన్నటువంటి ఆలోచన, సైతానుకు ఉన్నటువంటి తెలివితేటలు ఇంకెవ్వరికీ ఉండవు, దేవుడికి తప్ప. అందుకనే మనకున్నటువంటి తెలివితేటలను వాడు క్యాచ్ చేసుకొని మన్ని మోసం చేస్తున్నాడు. మనకి ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేస్తాడు ఎప్పుడు. కనుక దానికి మనం లొంగిపోకూడదు. ఎక్కడ లొంగుతాడో, ఎవరికి ఆశ పెడితే లొంగుతాడో అన్నది ఎవరికి తెలుసు? అంతేనండి. ఇప్పుడు మనందరికీ ఏది ఆశను పెడితే మనం ఇక్కడ రాకుండా ఉంటాం? ఏది ఆశ, మనకి ఏదైతే ఇష్టం, డబ్బు కానీ, బంగారం కానీ, లేదా ఫంక్షన్లు కానీ, ఇంకేదైనా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఈ ఆశ చూపెడితే మనం ఎక్కడికి వెళ్ళాం? దేవుని దగ్గరకు వెళ్ళాం. అందుకని ఇది ఏం చేస్తుంటే, ఎవరికి ఆశ ఉంది, నాకు డబ్బు ఆశ ఉంది అనుకోండి, ఈరోజు నీకు కొన్ని డబ్బులు ఇస్తాను, నా దగ్గరికి రా. ఈరోజు నీకు వ్యాపారంలో కొంత ధనం వచ్చింది కనుక నువ్వు నా దగ్గరకు రాబాకు అని చెప్పి అది ఏం చేస్తుందంటే ఆలోచన కలుగజేసినప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, భూజంతువులన్నిటిలో అదేం చేసింది? నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తినాలి. ఎక్కడ? కడుపుతో ప్రాకుతూ. దాన్ని ఇంతకుముందు సైతాన్ ఎక్కడున్నాడు? పరలోకములో. అమ్మ వినండి, ఇంతకుముందు వాడేంటి? పరలోకములో కోట్ల మందితోటి ఆరాధన నడిపించేటువంటి వాడు, మంచి ఫుడ్ తినేవాడు, హాయిగా దేవునితో ఉండేవాడు. భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఏం శపించాడంటే, పాము రూపములో వాడిని చేసి ఏమన్నాడంటే, దేవుడు నీవు శపింపబడిన దానివై కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను. మంచి భోజనం తినేటటువంటి మట్టి తినం అంటే ఏముంటుందో, ఎట్లా ఉంటుంది చెప్పండి? రోజు మనం మంచి భోజనం చేస్తున్నాం, మంచి ఆహారం చేస్తున్నాం. ఈ భోజనం వదిలిపెట్టి నువ్వు మట్టి తినం అంటే ఏమనిపించింది? తెల్లేస్తావా? వాడికి దేవుడు ఎంత శాపం పెట్టాడు చూడండి.
దేవుడికి చాలా ఈ శాపాలన్నీ ఏదైనా నష్టం జరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఈరోజు మందిరానికి రాకపోతే ఏం కాదులే, ఏమీ జరగలేదులే అని చెప్పి దేవుడు గుర్తుకు రాడు. వినండి, ఏమీ జరగలేదులే అని చెప్పి దేవుడు గుర్తురాడు కనుక, అందుకే దేవుడు ఏమన్నాడంటే, కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినమున నీవు మన్ను తిందువు. అక్కడి నుంచి దేవుడు ఏం చెప్పాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం. ఆదాముని ఏమన్నాడంటే, నువ్వు బ్రతుకు దినములని నువ్వు కష్టం చేసి చెమటోడ్చి పొలము దున్ని పంట పండించుకొని నువ్వు తినని కష్టం, చెమటోడ్చి నువ్వు పని చేయాలి అని చెప్పి చేశాడు. ఇక్కడ సాతానుకి ఇక్కడ ఏం చేశాడు, సర్పానికి ఏం చేశాడు, సర్పానికి ఏం శాపం పెట్టాడు, అది నిన్ను, స్త్రీకి ఏం చెప్పాడంటే, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడెమి మీద కొట్టుము. మడెం పాదాలు, ఎక్కడన్నా మీ పాదాలు, అది ఎక్కడ కలిసింది ఎక్కువ శాతం, పాము కింద మడెం మీదనే అది కింద కలిసి పోతుంటుంది కనుక ఎక్కువ శాతము కాటేయడానికి ఎక్కడ ప్రయత్నం చేస్తుందంటే, ఈరోజు సువార్త ప్రకటించు వారి పాదములు, దేవుడు ఏం చెప్పాడు చెప్పండి అమ్మాయినండి, దేవుడు ఏం చెప్పాడంటే, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అన్నప్పుడు ఏం చేశాడంటే, అది మడం మీద కొట్టింది. ఈరోజు అందరూ మందిరానికి రాకుండా చేసింది. చూశారు ఎంతమంది రాలేదు ఇప్పుడు బాప్తిసం ఇదంతా చెప్పుదామంటే ఎవరికి బానిస అయిపోతున్నారంటే, దురాత్మకు బానిస. నువ్వెంత చెప్పు నేను దాంతో ఉంటాను, నువ్వెంత చెప్పు నాకు అర్థం కాదు, అది బాగా అర్థమైంది. ఎవరు? దురాత్మ, సైతాను. అది బాగా తొందరగా అర్థమైంది. ఎందుకు? చెడు తొందరగా ఎక్కిద్ది, మంచి అనేది చాలా లేట్ అయిందండి. అందుకనే దురాత్మ ఇప్పుడు ఏం చేస్తుందంటే, చెడులో ముంచేసింది అందరినీ, నష్టంలోనికి ముంచేస్తుంది. కైనా అది అర్థం కాదు, పీకల దాకా మునిగితే కానీ అర్థం కాదు. అదేం చేస్తుంది తెలుసా, పీకల దాకా ముంచేసి మళ్ళీ అప్పుడు అది నవ్విద్దండి. అది మనకి అర్థం కాదు, లోతుగా దిగిందాక అర్థం కాదు, ప్రాణం మీదకి వచ్చిందాక అర్థం. సైతాన్ అట్లా చేస్తుంది కనుక అందుకనే మెలకువగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం విని మీరు మెలకువగా ఉండాలని చెప్పి ఏం చేసింది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడె మీద కొట్టును అని చెప్పాను. అప్పుడు ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి వేదనతో పిల్లలను, చాలు వేదనతో నువ్వు పిల్లలను, ఎంత శాపం వచ్చింది చూడండి. అప్పుడేమో మాటతో సృష్టించాడు. అవను ప్రక్కటెముకలో నుంచి తీసి తయారు చేశాడు. కనటం లేదు అప్పుడు, అమ్మా కనటం లేదు. దేవుని మాట ఎప్పుడైతే వినకపోయారో, సాతాను మాట ఎప్పుడైతే విన్నారో, దేవుడు ఏం చేశాడంటే శపించాడు. నీవు ప్రసవ వేదనతో పిల్లలను, ఎంత బాధ. ఈరోజు ఆ బాధ లేకుండా వెంటనే కట్ చేస్తున్నారు. అప్పుడు లేదు, ఉందా అండి? దేవుడు చెప్పాడంతే. ఆ రోజు లేదు. దేవుడు సులువైన కానుపను దేవుడు ఇచ్చాడు కనుక ఈరోజు ఎంత కష్టం, ఎంత ప్రసవ వేదన. ఆ వేదన చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరందరూ పిల్లలను కన్నారు కనుక ఆ వేదన మీ అందరికీ తెలిసే ఉంటుంది కనుక ఆ బాధ రాకపోయేది. కానీ దేవుని మాట వినకపోతే ఈరోజు ప్రసవ వేదన పడుతున్నాం మనం. ఎవరి గురించి? అవ్వమ్మ చేసిన తప్పు గురించి, ఆమె పిల్లలంగా మనందరం ఏం పడుతున్నాం అంటే కష్టపడుతున్నాం. ప్రసవ వేదన, కుటుంబం గురించి ప్రసవ వేదన పడుతూ ఉన్నామని చెప్పి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు ఏం చేశారంటే వాడికి సమయం కొంచెమే అని చెప్పి చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది
అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలదై మీ యొద్దకు దిగి వచ్చున్నాడని చెప్పాడు. దేవుడు చెప్పాడు. అపవాదికి సమయం ఎంత ఉంది? దేవుడు వచ్చే సమయం అయిపోయింది. దేవుడు రాకడ దగ్గరగా ఉంది. వీళ్ళందరినీ నా వశములో ఉంచుకోవాలి, వీళ్ళందరినీ దేవునికి దూరం చేయాలని చెప్పి సమయం కొంచెమే అని చెప్పి ఎవరెవరికి శ్రమ ఇప్పుడు వాడు రావటం వలన పరలోక నివాసులారా ఉత్సాహించండి. ఇప్పుడు అక్కడ లేదు, ఇంతకుముందు అక్కడ ఉంది, అక్కడ నుంచి కిందకు వచ్చింది. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఏంటి? సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు భూమి మీద, తిరుగుతూ అందరినీ తన వల్ల వేసుకుంటున్నాడు. ఈరోజు వల్ల పడ్డ వాళ్ళందరూ దేవుని గుడికి రాకుండా అయిపోతున్నారు. వల్ల చిక్కకుండా ఉన్న వాళ్ళందరూ దేవుని గుడికి వచ్చారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని గణపరుచుకుందాం. సాతాను వలలో మనం చిక్కకుండా ఈరోజు దేవుని దగ్గరికి రావడానికి కారణం దేవుడే. అందరూ రాలేకపోవడానికి కారణం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలను ఏం చేస్తుంది? అది తన వలలో వేసుకొని ఈరోజు పని ఉన్న వాళ్ళందరినీ పనిలో పెట్టింది, వ్యాపారం ఉన్న వాళ్ళందరినీ వ్యాపారంలో పెట్టింది, ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరినీ ఉద్యోగంలో పెట్టింది. భూమి మీద ఉన్న వాళ్ళ ప్రజలను, దేవుని పిల్లలను నాశనం చేయాలని చెప్పి, అందుకనే దాని యుక్తి కుయుక్తి మీకు అర్థమైపోవాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎన్నో ఆశలు చూపెట్టింది మీకు, ఎన్నో అసలు మీకు ఏదైతే వీక్నెస్గా ఉందో, మీకు తినడం అలవాటు ఉంటే తినేదాన్ని మీద చూపెట్టింది, త్రాగుడు అలవాటు ఉంటే త్రాగుడు, వ్యభిచారం అలవాటు ఉంటే వ్యభిచారం, ఏదైతే మీకు ఆశ ఎక్కువగా కలిగి ఉంటుందో ఆ ఆశను నీ కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టేస్తుంది. అప్పుడు మనం ఏమనుకోవాలి అంటే ఈరోజు మంచి మీటింగ్, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఒక 1000 రూపాయలు ఇస్తాం, మనిషి కంటే ఏం చేస్తాం? పోతూ ఉంటాం. ఎందుకు? అది దాని ఆశ. మనిషి దేనికి లొంగిపోతాడు? ఇప్పుడు పనికి లొంగిపోయారు, డబ్బుకు. మెయిన్ డబ్బు ఆశలు పెట్టిద్దండి ఎక్కువ. మనుషులందరూ ఏంది? డబ్బు చాలా అవసరాలు, అసలు దేవుడే అక్కర్లేదని చెప్పిందండి. దేవుడు కాదు, దేవుడు అంటే నీకేమిస్తాడు? ఏమిస్తాడన్న ఆయన? పరలోకమే, డబ్బు కాదు. ఇప్పుడు అందరు దేవుని దగ్గరికి వచ్చి డబ్బు అంటే డబ్బు ఇవ్వడు దేవుడు. ఏమిస్తాడు అన్నాడు? పరలోకం. నీకు ఎప్పుడు ఉండేది? డబ్బుతో కొనలేదాన్ని, నీకు నేను పరలోకం ఇస్తానని చెప్పాను. నీకు అంతకంటే భాగ్యం నీకు ఏమి? కానీ ఇదేం చేస్తుంది? నీకు డబ్బు ఇస్తా, నీకు ఆశ చూపెడతానని చెప్పి ఏం చేస్తుందంటే భూమికి, సముద్రము మీకు శ్రమ. ఈరోజు శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా సైతాను పెట్టేవే, దురాత్మ పెట్టేవే, దుష్టుడు పెట్టేవే. అందుకే మీకు శ్రమ కనుక ఏమంటాడంటే అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు బాగా కోపంతో వచ్చాడు. ఎవరి మీద కోపం? అది దేవుని మీద కోపం. నాకు దక్కని పరలోకం నీకు కూడా, నాకు దక్కనటువంటి ఆమె నీకు కూడా దక్కదని చెప్పి ఏం చేస్తారు? చంపేస్తున్నారు. ఈరోజు నాకు రానటువంటి అధికారం నీకు కూడా రాకూడదని నేను పార్టీ నాయకులను ఏమైపోతుంది? చంపేస్తున్నారు. నాకు దక్కని సీటు వేరే వాళ్ళకు దక్కడానికి వీలు లేదు. సైతాను కూడా అదేనండి, ఇప్పుడు చేసేదంతా కూడా అదే. మరి మనం ఏం చేద్దామండి? దేవుడు అవకాశం ఇచ్చాడు మనకి, మనం ఏం చేద్దాం? వదిలిపెట్టేద్దాం వాళ్ళని. పోయే వాళ్ళని పోని, తిట్టే వాళ్ళని తిట్టిని, కొట్టే వాళ్ళని కొట్టని. మనమైతే దేవుని మందిరానికి వెళ్ళాలి. కానీ మీరు ఒక సంగతి మర్చిపోతున్నారు. దేవుడు మీకే ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడంటే మీరు మీ కుటుంబాన్ని మార్చాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున స్తోత్రం చెప్పండి. ఇది దేవుడు అవకాశం అంటే ఈరోజు మనకు తెలియజేశాడు. దేవుడు ప్రతిదీ మనకు తెలియజేస్తున్నాడు. గనుక మనం ఏం చేయాలండి? ఎంతైనా మన కుటుంబాన్ని మనం ఏం చేస్తే మన కుటుంబం దేవుని సన్నిధికి వస్తుందన్న గురి మీరు పెట్టండి. డబ్బు మీద కాదు, ధనం మీద కాదు, ఉద్యోగం మీద కాదు, వ్యాపారం మీద కాదు అండి, పరలోకం ఇస్తానన్నటువంటి దేవునికి మనం లోపడాలి. అపవాదికి లోపడద్దు.
ఇప్పుడు అందరూ దాని స్వాధీనంలోనే ఉన్నారు. ప్రపంచం మొత్తం కూడా ఎక్కువ మంది దాని స్వాధీనంలోనే ఉన్నారు కనుక బాగా కోపంతో వచ్చింది. బాగా కోపంతో వచ్చి ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు, దొరికినట్టే దాని స్వాధీనంలో. ఈరోజు ఇంట్లో నలుగురున్న ఒక్కరినే పట్టుకుంది, కానీ మిగతా వాళ్ళ ముగ్గురిని ఏం చేసింది, మిగతా వాళ్ళ నలుగురిని ఏం చేసింది దాని స్వాధీనంలో. ఇప్పుడు బలం వాళ్ళకుంది, శక్తి మనకు తక్కువ ఉన్నది. మనం ఏం చేయాలి మరి? దానికి ఏంటి, ఏం చేయాలి? అందుకే దేవుడు అన్నాడు, మీ ప్రవర్తన, మీ మాట ఏంటి, మీదంతా కూడా వాళ్ళకిష్టమైనట్లుగా. అందుకే అంటాడు, ఏమంటాడు దేవుడు, మీ భర్తలకు ప్రతి విషయములో మీరు లోబడి ఉండాలి ఉండాలి ఉండాలి. ఒక మాటలో అన్నాడు, అసలు దేవుని యొక్క వాక్యం లేకుండానే మీ పిల్లలు కానీ మీ భర్త కానీ, ఇప్పుడు మీరు అన్నం వండకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో ఆడవాళ్ళుగా మీరు ఇంట్లో రోజు వంట ఉండేది మీరేగా. ఒకరోజు వంట వండలేదు, మీరు ఏదో అయింది అలిగి పండుకున్నారు, ఆ రోజు వచ్చి ఏం చేస్తాడు ఆయన? హోటల్లో అన్న తింటాడు, లేకపోతే మిమ్మల్ని బ్రతిలాడన్నా మొండోడు అయితే బతిలాడు, హోటల్లో తెచ్చుకొని తింటాడు. ఏమంటే మంచోళ్ళు అయితే కొద్దిసేపు బతిలాడి. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఈరోజు మీకు వంట లేదండి, మీరు గుడికి రాకపోతే మీకు వంట వండను అని ఒకసారి మీరు చెప్పండి, ఏమంటారు? వండకపోయినా మంచిదే కానీ నేను గుడికి ఎందుకు? అది వాడిని కట్టేసింది. నువ్వు గుడికి పోతున్నావు, ఒక 200 తీసుకొని నష్టం చేస్తున్నావు, ఉన్న డబ్బులు తీసుకొని నువ్వు నష్టం చేస్తున్నావు, ఇక్కడ వ్యాపారంలో కూర్చుంటే అక్కడ ఉద్యోగానికి పోతే 1000 రూపాయలు వస్తాయి అని ఆలోచన కలగజేసింది. అది అంతేనండి. ఈరోజు అందరినీ అది కట్టేయడానికి కారణం అందుకే ఉన్నాడంటే, దానికి సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడు మీ యొద్దకు దిగి వచ్చున్నాడని చెప్పాను. ఆ ఘట సర్పం 13వ వచనం, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండడు చూసి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. స్త్రీ సంఘం అండి, సంఘాన్ని దేవుడు కలిగించాడు. ఇప్పుడు సంఘాన్నే అది హింసించడం. ఆ స్త్రీ కనినటువంటి పిల్లలందరినీ ఏం చేస్తుంది? స్త్రీ అనగా దేవుని సంతానములో నుండి వచ్చినటువంటి మనల్ని, దాని యొక్క గురి ఏంటంటే ఈ సంతానాన్ని నేను హింసించాలి, దాని గురి. అందుకేనండి ఇప్పుడు ఈరోజు మనకి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు రావడానికి సాతాను చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా ప్రయత్నం. దాంట్లోంచి విడిపించడానికి అస్సలు ఆలోచన మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమ్మా వినండి, ఒకసారి ఆలోచించండి. అసలు దాంట్లో నుంచి ఒక ఇల్లు కావాలంటే మనం ఏం చేయాలి? ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయాలి, తొందరగా దాన్ని ఆర్పేయాలి. దాంట్లో నుంచి బయటికి ఒక బావిలో పడ్డాడు, ఒక బోరు బావిలో పడ్డాడు, వాడు ఎట్లైనా బయటికి తీయాలా వద్దా? చూస్తూ ఉంటాం. మనం తీయడానికి ప్రయత్నం చేద్దామా? తీయడం చేతకోతే ఇంకోళ్ళకి చెప్తామా? చెప్పమా? మరి ఇప్పుడు మన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఏ గుంటలో పడి ఉన్నారు? అగ్నిగుండంలో పడబడ్డారు, కాలుతా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కాలుతూ ఉంది, దాంట్లో ఉన్నాడు మనవాళ్ళు. వాళ్ళు ఎట్లయినా బయటికి తీసుకురావాలా వద్దా? సత్తు చచ్చింది, వాళ్ళు చచ్చింది వదిలిపెడతారు. అదే మనోళ్ళే, ఒకవేళ మన భర్తే, మన భార్య, మన పిల్లలు ఉన్నారు కూడా ఏం చేస్తారు? మీరు అరుపులు కేకలు వేస్తారు. వాళ్ళు ఎట్టయినా దాంట్లో నుంచి, మరి ఎట్టయినా అగ్నిగుండం నుంచి విడిపించాలన్న ఆలోచన మీకు ఎందుకు కలగటం లేదు? దేవుడు మాట్లాడుతున్నాడు, అది దేవుడు అడుగుతూ ఉన్నాడు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు నా మాట వినట్లేదని మీరు అంటారు.